హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దోసకాయ కొబ్బరి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇంగ్రీడియంట్స్ లిస్ట్. కావాల్సిన పదార్థాలు: దోసకాయ చిన్న ముక్క తీసుకున్నా, దాంట్లో సగం కొబ్బరి తీసుకున్నాను, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, సాయమినపప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ కడాయి పెట్టేసుకుని లో ఫ్లేమ్లో ఉంచుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. వీటిని వేయించుకోవాలి ఒకసారి. వేగిన తర్వాత జీలకర్ర, శనగపప్పు, సాయమినపప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వేసుకుని ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది. చట్నీతో కలిపి దీన్ని గ్రైండ్ చేసుకుంటే ఆ టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. జస్ట్ 2 మినిట్స్లో ఇవి వేగిపోతాయి. వీటిని పక్కకు తీసేసుకోవాలి ఒక బౌల్లో. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ యాడ్ చేయట్లేదు. ఇదే దాంట్లో కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసేసుకుని వీటిని ఒక 5 నిమిషాలు మగ్గబెట్టుకోవాలి. ఒకసారి మిక్స్ చేసేసుకుని మూత పెట్టుకుని మగ్గబెట్టేసుకుందాం. 5 నిమిషాల్లో ఇవి మగ్గిపోతాయి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని మగ్గబెట్టుకోవాలి. ఆఫ్ చేసేసుకుందాం ఫ్లేమ్. వీటిని పక్కకు తీసేసుకుందాం. ఫస్ట్ ఇప్పుడు ఆల్రెడీ వేయించుకున్న దాంట్లో కొబ్బరి ముక్కలు యాడ్ చేసేసుకుని రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకుని దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫ్రై చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇందులో చింతపండు యాడ్ చేయట్లేదు, ఎందుకంటే మనకి దోసకాయ పులుపు ఉంటుంది కాబట్టి ఇలా సరిపోతుంది. చింతపండు అవసరం ఉండదు. చూసారు కదా కచ్చా పిచ్చాగా ఎలా గ్రైండ్ చేసుకున్నానో. ఇలా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది రోటి పచ్చడి. మెత్తగా గ్రైండ్ చేసుకుంటే బాగోదు. ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకుని శనగపప్పు, సాయమినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలానే కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఈ పోపు వేగుతుంది. ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. వేసుకుని వీటిని ఫ్రై చేసేసుకుని చట్నీలో కలిపేసుకోవడమే. దీన్ని ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుని. చూసారు కదా ఎంత సింపుల్గా రోటి పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చో. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఆల్రెడీ దోసకాయ టొమాటో పచ్చడి కూడా చేశాను, డిస్క్రిప్షన్లో షేర్ చేస్తున్నాను, చూడండి ఆ లింక్ని. దీన్ని ఇలా ఇందులో మిక్స్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇది రోటీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, అలాగే టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.